స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పిఈఎస్ఓ రిజిస్ట్రేషన్ అంటే ఏంటిది, దీంట్లో రకాలు, ఇది తీసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా పిఈఎస్ఓ ఫుల్ ఫామ్ ఏంటిదంటే పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అండి. ఎవరైతే ఈ పెట్రోలియం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో, యూనిట్స్ స్టోరేజ్ చేస్తారో, మరియు పెట్రోల్ బంక్స్ రన్ చేస్తారో, నెక్స్ట్ సిఎన్జి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్, సో నెక్స్ట్ సిఎన్జి స్టోరేజ్ గోడాన్లు, పెట్రోలియం స్టోరేజ్ గోడాన్లు, నెక్స్ట్ ఫైర్ వర్క్స్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు, ట్రేడింగ్ చేసేవారు ఎవరైనా కానీ ఈ పిఈఎస్ఓ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది మనకి సెంట్రల్ డిపార్ట్మెంట్ తోటి అనుసంధానమై ఉంటుంది. సో ఈ పిఈఎస్ఓ రిజిస్ట్రేషన్ వచ్చేసి సెంట్రల్తో సపరేట్ ఉంటుందండి. స్టేట్లో కొన్ని కేటగిరీలో కూడా మనకి ఫైర్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి కొంచెం డీటెయిల్గా మనం చెప్పుకుందాం అనుకుంటే, ఎగ్జాంపుల్ మనం క్రాకర్ లైసెన్స్ గురించి చెప్పుకుంటే, రిటైల్ లైసెన్స్ వచ్చేసి మనకు ఫెస్టివల్ టైంలో ఈ క్రాకర్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి, తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి. సో దీనికి వచ్చేసి మనం రిటైల్ షాప్ కాబట్టి బిలో 100 kgs మాత్రమే మనము ఆ షాప్లో మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇది లిమిటెడ్లో మనకి లైసెన్స్ రావడం జరుగుతుంది, అంటే లిమిటెడ్ డేస్ పీరియడ్లో, అంటే 1 day కానీ 2 days కానీ ఇట్లా లైసెన్స్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం షాపులు వచ్చేసి పర్మనెంట్గా ఉంటాయి. అవి వచ్చేసి మనకి 100 to 300 kgs బిలో మాత్రమే వాళ్ళు పర్మనెంట్ గోడౌన్లో రన్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్టేట్ డిపార్ట్మెంట్లోకి పరిధిలో మనం కేటగిరీ వైజ్గా లైసెన్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇలా అబోవ్ 300 kgs ఎవరైతే మెయింటైన్ చేస్తారో, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ట్రేడింగ్ కానీ పర్మనెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు వచ్చేసి ఈ పిఈఎస్ఓకి పరిధిలోకి రావడం జరుగుతుందండి. సో మనం సెంట్రల్ డిపార్ట్మెంట్లోకి వెళ్తాం కాబట్టి మనము ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికైనా కానీ, ట్రేడింగ్ చేసుకోవడానికైనా కానీ ఆ లైసెన్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ పిఈఎస్ఓలో మనం కేటగిరీ వైజ్గా చూసుకుంటే పెట్రోల్ బంక్స్ ఉన్న వాళ్ళు లైసెన్స్ తీసుకోవచ్చు, ట్రేడింగ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి పెట్రోలియం స్టోరేజ్ చేసేవాళ్ళు ఈ పిఈఎస్ఓ రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. మరియు సిఎన్జి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్, సో ఈ లైసెన్స్ని తీసుకోవడం జరుగుతుంది. స్టోరేజ్ గోడాలు కూడా ఈ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. మరియు కొన్ని రాక్స్ మనము దాన్ని బ్లాస్ట్ చేయడానికి కొన్ని ఎక్స్ప్లోజివ్స్ వాడుతూ ఉంటారు. సో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కొంతమంది, సో దాన్ని ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, సో దాన్ని రిటైల్గా వాడుతూ ఉంటారు. సో దానికి వచ్చేసి ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ ఈ పిఎస్వి కేటగిరీకి రావడం జరుగుతుందండి. మేము ఆల్ ఓవర్ ఇండియా ఈ పిఈఎస్ఓ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ పిఈఎస్ఓ రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి. మైజు ద్వారా పూర్తి వాళ్ళు తెలుసుకోండి. చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియోని అందరూ తొందరగా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.